తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలు పలు అంశాలపై చర్చించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇందులో ముఖ్యమైనది స్థానిక సంస్థల ఎన్నికలు. లోకల్ వార్పై ఈ కేబినెట్లో కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. బీసీల రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. అలాగే రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు, నిధుల సమీకరణపై చర్చించనుంది మంత్రివర్గం. రోడ్ల విస్తరణ, ట్రిబుల్ ఆర్ పనుల ప్రారంభోత్సవంపై కూడా కేబినెట్ చర్చించనుంది. అలాగే ఇటీవల తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ మృతి చెందారు. ఆయన పేరుతో స్మృతి వనంతో పాటు ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది. ఇక కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, తెలంగాణ కేబినెట్ సమావేశంలో లోకల్ ఎన్నికలతో పాటు ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లోనే సెక్రటేరియట్లోని 6వ అంతస్తులో కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి ఇప్పటికే దాదాపుగా మంత్రులందరూ కూడా చేరుకున్నారు. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సెక్రటేరియట్ చేరుకున్నారు. తొలిసారిగా కేబినెట్ సమావేశానికి మహమ్మద్ అజారుద్దీన్ కూడా ఈ కేబినెట్ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఆయన మొట్టమొదటిసారిగా కేబినెట్ సమావేశాన్ని ఎదుర్కోబోతున్నారు. అయితే ఈ సమావేశంలో, ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి కీలకంగా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ఎన్నికల నిర్వహణ సందర్భంగా ఏర్పడ్డ అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి మళ్లీ ఎన్నికల నిర్వహణ చేయాలనేది చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందులో భాగంగానే ఎన్నికల నిర్వహణతో పాటుగా బీసీ రిజర్వేషన్ల అంశం చాలా కీలకంగా మారింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9, అదేవిధంగా 41, 42 3 జీవోలను కూడా విడుదల చేయడం జరిగింది. అందులో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పిస్తూ ఆ జీవోలను విడుదల చేసింది. అయితే దీనిపై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా దీన్ని తప్పుపట్టింది. కొంతమంది సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది 50% రిజర్వేషన్లకు 50% కంటే ఎక్కువగా రిజర్వేషన్లు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే నవంబర్ 24వ తేదీన మళ్లీ హైకోర్టులో ఇందుకు సంబంధించి తెలంగాణ ఎన్నికల కమిషన్ ఒక నివేదిక ఇవ్వబోతుంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించబోతున్నారు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక స్పష్టత ఇవ్వనుంది. ఆ తర్వాత తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వాతావరణం, ఎన్నికలు నిర్వహించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు ఒక కన్సెంట్ ఇవ్వనుంది. ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్పేసి తెలంగాణ ఎన్నికల కమిషన్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ ఇస్తే ఆ తర్వాత వెంటనే తెలంగాణ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల అంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనేది ఆలస్యం అవుతున్న కొద్దీ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మండల ప్రాంతాల్లో కొంత అభివృద్ధికి ఇబ్బందికరంగా మారింది. ఇటు సర్పంచులు లేక అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి తెలంగాణలోని ప్రతి గ్రామం నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. అంతేకాకుండా ఆయా పార్టీలు కూడా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. కాబట్టి వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో లాస్ట్ కేబినెట్ లో తెలంగాణ ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నిపుణుల కమిటీ అంటే న్యాయ నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. న్యాయ నిపుణుల కమిటీ ఒక నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కాబట్టి ఆ నివేదిక ఆధారంగానే ఈ రోజు సెక్రటేరియట్ లోని 6వ అంతస్తులో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో ఆ నివేదిక మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జెన్కో ఆధ్వర్యంలో కొన్ని విద్యుత్
విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది. అవే కాకుండా ప్రైవేటు విద్యుత్ సంస్థలు కూడా కొన్ని విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి సాధ్యాసాధ్యాల మీద కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. అవే కాకుండా నిధుల సమీకరణ తెలంగాణ జెన్కో ఏర్పాటు చేయబోతున్న ఈ విద్యుత్ ప్లాంట్ల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మేర విద్యుత్ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి కొన్ని నిధులు అవసరం ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని నిధులు తీసుకురావాల్సి ఉంటుంది కాబట్టి వాటి మీద ఆ నిధుల సమీకరణకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఇవే కాకుండా ప్రస్తుతం మరొకటి రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే హ్యామ్ రోడ్లను తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది. హ్యామ్ రోడ్లకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా కొంత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు హ్యామ్ రోడ్లతో పాటు రాష్ట్ర హైదరాబాద్ లోని RRR ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్డు దానికి సంబంధించి ఇప్పటికీ ఉత్తర భాగం కావచ్చు దక్షిణ భాగానికి సంబంధించి కొంత కసరత్తు జరుగుతుంది. ఇందులో ఒక భాగానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూర్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని నిధులను వెచ్చించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయానికి సంబంధించి త్వరలోనే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రియా. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.